అమ్మల ముఖాల్లో ఆనందం, పిల్లల కేరింతలు, డబ్బులు పడ్డాయని చెప్పి ఆ తల్లుల ముఖాల్లో ఆనందాలు వెలువరుస్తున్నాయి. కొత్త పుస్తకాలు, కూల్ బ్యాగ్, బూట్లు తదితర కిట్ ఇచ్చేటప్పటికి పిల్లల కేరింతలు కొడుతున్నారు. గతంలో కూడా ఇచ్చారు, దోచుకోవడానికి ఇచ్చారు, పనికిరాని వస్తువులు ఇచ్చారు. కమేషన్లకు కక్కుతుపడి 3వ రోజు చిరిగిపోయిన బ్యాగులు, 4వ రోజు ఊడిపోయిన షూస్, 6వ ఉతుక్కే పీలికలైన సాక్సులు, 4 రోజులు రాస్తే 6వ రోజు పనికిరాని పుస్తకాలు, ట్యాబుల పేరిట దోపిడీ అన్నీ చూసాం. నేడు క్వాలిటీ 1కి 10 సార్లు చెక్ చేసి నాణ్యమైన వస్తువుల్ని ఆ పిల్లలకి అందించారు మంత్రి నారా లోకేష్. జగన్మోహన్ రెడ్డి నాడు నేడు అంటూ విద్యా వ్యవస్థను అడ్డం పెట్టుకుని దోచుకుంటే, నేడు విద్యామంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన కానించి నారా లోకేష్ ఆ విద్యార్థులకి, ఆ స్కూళ్ళకి, విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులకి ఎన్ని సేవలు చేస్తున్నారో రాష్ట్రం మొత్తం చూస్తాం. ఒక సంవత్సరంలోనే అనేక మార్పులు తీసుకొచ్చారు. ఇంకొక సంవత్సరంలో, రాబోయే సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూల్స్ అంటే ప్రైవేట్ స్కూళ్ళకు మించి ఉండేలా తీర్చిదిద్దబోతున్నారు. ప్రైవేట్ స్కూళ్ళ అడ్మిషన్ల కోసం ఎగబడే పరిస్థితిని తీసుకురాబోతున్నారు. అది జగన్ రెడ్డి నాడు నేడంటే. నువ్వు ఏదైనా పథకం ప్రవేశపెట్టావంటే అది నీ ఖజానాకు దోచుకుంటాక తప్ప రాష్ట్రానికి కానీ, విద్యార్థులకు కానీ, ఆ కుటుంబాలకు కానీ ఉపయోగపడే కావు. 10 పైసలు ఇచ్చి 90 పైసలు నువ్వు దోచుకున్నావు. ఇప్పుడు రూపాయికి రూపాయి ఆ విద్యార్థులకి, ఆ తల్లులకి, ఆ కుటుంబాలకి, రాష్ట్రానికి చేరేలాగా చక్కగా పాలన చేస్తున్నాడు నారా లోకేష్. ఆయన చూసి నేర్చుకో జగన్ రెడ్డి. నారా లోకేష్ని చూసి జగన్ రెడ్డి నువ్వు నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. నిన్నగా తల్లికి వందనం జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది ట్వీట్లు వేశారు, కామెంట్లు చేశారు, వాట్సాప్ మెసేజ్లు చేసుకున్నారు. మాకు కూడా తల్లికి వందనం వచ్చింది, సంతోషం లోకేష్ గారు, థ్యాంక్స్ బాబు గారు, మేమే మోసపోయాం ఎన్నాళ్ళు తప్పుడు మాటలు, చెప్పుడు మాటలు విని. మీరు చేస్తుందే కరెక్ట్, మా జగన్మోహన్ రెడ్డి మింగటం తప్ప ఎవరికి ఏం చేయలేదని చెప్పి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నిన్న ఎలా ట్వీట్లు పెట్టారో, పోస్టులు పెట్టారో, కామెంట్ చేశారో చూసాం. తల్లికి వందనం అమల్లోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మల ముఖాల ఆనందం వెల్లువెరుస్తోంది. ఖాతాల్లో డబ్బులు పడ్డట్టుగా ఫోన్ నోటిఫికేషన్ ట్రింగ్ 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 అనగానే ఈ ఆనందం చెప్పనలేదు కాదు. ఆ మెసేజ్లు చూడగానే తల్లులు తన్మయం చెందారు. నీకు 15,000 అందాయా తల్లి అంటూ జగన్ రెడ్డి వెటకారంగా చేసిన స్కిట్లు ఇప్పుడు ఈ ఖాతాలో డబ్బు పడడంతో జగన్ రెడ్డికి, ఆ పేటీఎం గాళ్ళకి మెట్టుతో కొట్టినట్టు అయింది. మెట్టు అంటే మీకు తెలిసే మిగతా వాళ్ళకి తిరిగిపోవచ్చు, కానీ మెట్టుతో కొట్టినట్టు అయింది. సుపరిపాలనతో ప్రగతి బాట, విద్యాశాఖలో నూతన అధ్యాయానం, జనరంజక పాలనకు జేజేలు, కొవ్వూరులో విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ, క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం, ఒకే రోజు వేల కోట్ల రూపాయలు తల్లుల అకౌంట్లో జమ చేయడం దేశ చరిత్రలో ఒక రికార్డు అన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. పథకం ప్రకారమే, స్క్రిప్ట్ ప్రకారమే ప్రభుత్వ పథకాలపైన దుష్ప్రచారం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ విరుచుకుపడ్డారు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రంగనగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ల పంపిణీ. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఏ విద్యార్థి మొక్కలో చూసినా, ఏ తల్లి మొక్కలో చూసినా ఆనందమే, సంతోషం. తల్లికి వందనం సందర్భంగా తల్లుల ఖాతాలో డబ్బులు పడటం తల్లులకు ఆనందం అయితే, కొత్త పుస్తకాలు, కొత్త కిట్లతో విద్యార్థుల్లో వెలువరిసిన ఆనందం. ఆ ఆనందం గురించి ఎంతసేపు చెప్పుకున్నా తక్కువే. నాటి రాక్షస పాలనకి నేటి సుపరిపాలనకి తేడా అదే.